వెరీ గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉదయకాలంలో దేవుడు ఒక మంచి శ్రేష్టమైన దినాన్ని మనందరికి దయచేసిన విధానం కూడా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీకు కూడా ఈ ఉదయకాలం లేచి ఈ యూట్యూబ్ ఛానల్ వాక్య పరిచయంలో బాగా అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మేము పేరు పేరు వస్తున్నా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మనకి దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని దయచేసిన విధానానికి ఈరోజు మనం ఈ వాగ్దానాన్ని చదువుకుందాం. కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. దరిద్రులు బెదిరింపు మాటలు వినడు, నీతిమంతులు వెలుగును తిరజరిల్లదు. భక్తిహీనులు దీపము ఆరిపోవును, గర్వము వలన జగడమే పుట్టును. ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును, ఆలోచన కలవానికి జ్ఞానం కలుగును. దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు, నీతిమంతులు వెలుగు తేజరిల్లును. నీతిమంతులు ఎప్పుడు కూడా దేవుడు చెప్తాడు, బుద్ధి లేని కన్యకులు, బుద్ధి ఉన్న కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఆయిల్ తీసుకొచ్చుకోరు. బుద్ధిగల కన్యకులు ముందుగానే జాగ్రత్త పడి ఆయిల్ తీసుకొచ్చుకొని పెళ్లి కుమారునికి ఎదురుకుపోతారు. అలాగనే నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము అదే బుద్ధి లేని కన్యకుల వలె భక్తిహీనుల దీపము ఆరిపోవును. గర్వము గలవారిని జగడమే పుట్టును. గర్వం ఉందనుకో, మనలో గర్వంగానంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని కృప ఆలోచించకుండా, దేవుని చిత్తానుసారంగా నడవకుండా గర్వంతో నాకెవరున్నా లేకపోతే నాకు ఆశ ఉంది, నాకు అది ఉంది, నేనేమైనా చేయగలుగుతానని ప్రతి ఒక్కరు కానీ ఆలోచించగలిగితే వాళ్ళ గర్వము జగడమే పుట్టును, నాశనానికి దారి తీస్తుంది. ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. ఆలోచించి ఇదిగో ఇది చేస్తే పర్వాలేదు, మనం ఇది చేస్తే మంచిది అని ప్రతి ఒక్క ఆలోచన ముందుగా జాగ్రత్తగా ఆలోచించగలిగితే జ్ఞానం కలుగును. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును. మోసం ధనం చేస్తే ఏమవుతుంది, 4 రోజులు ఉంటుంది, తినగలుగుతారు, తర్వాత అయిపోయిందంటే అయిపోతుంది. అదే దేవుని చిత్తారంగా మనకు ఉన్న దాంట్లోనే సంతోషపడి కొద్దిగాలోనే దేవుడు ఆశీర్వించగలిగితే ఇదే. కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును. కష్టం చేసుకొని మనం సంపాదించుకుని దేవుడు మన కుటుంబాన్ని 30 100 100 కానీ దీవించి ఆశ్రయించి కాపాడుతాడు. కనుక మనం ఎలాంటి ప్రేరణలకు పోకుండా, ఎలాంటి సైతాన్ శోధనలకు, సైతాన్ శక్తులకు లొంగక, ఏదో వ్యర్థమైన ప్రేరణలకు పోనీక, మోసకరమైన దాంట్లోకి పోకుండా మన కష్టార్జితంతో మనం కానీ ఉండగలిగితే దేవుడు మన కుటుంబాన్ని, మనల్ని ఆశీర్వించి కాపాడుతాడు. అలాగనే మొదటి వాగ్దానం సామెతలు 13:11. సామెతలు 13:11లో కష్టము చేత కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాడు. రెండవ వాగ్దానం ఏ కష్టం చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమికి కారణములగును. అది వ్యర్థమైన మాటలు లేమికి కారణం అవుతుంది. అదే సామెతలు 14:23 వాక్యం. ఏ కష్టం చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమికి కారణం. వ్యర్థమైన మాటలు, నేను అది చేస్తా ఇది చేస్తా డాంబిక మాటలు చెప్పేటోళ్ళకి లేమే కలుగుతుంది కానీ మంచిది జరగదు. అదే కష్టం చేసిన వాడికి లాభం చేస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు, 30 100 దీవించి ఆశీర్వించి కాపాడుతాడు. మనం ప్రార్థన చేసి ప్రతి ఒక్క విషయంలో కూడా కష్టం చేస్తే ప్రతి ఒక్కటి ఆశీర్దిస్తాడు దేవుడు. కనుక మనం ఎప్పుడు కూడా సైతాన్ శోధనకు పడకుండా, జ్ఞానులు ఐశ్వర్యము వారికి భూషణము, జ్ఞానులకి ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనులు మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు ఒట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అది గొప్ప దేవుడు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. యెహోవా యందు కానీ ధైర్యంగా ఉంటే మనం ఏ పని చేయాలనుకుంటున్నా, ఏ విషయాల్లో పోవాలనుకుంటున్నా, ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటున్నా, ఏ చేయాలన్నా కూడా దేవుడు నమ్ముకొని దేవుని ప్రార్థనలో కానీ మనం ఉండగలిగితే దేవుడు బహుధైర్యం పుట్టించును. చూసిరా, యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్చర్యము కలదు. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జీవపు ఓట. అది దేవుడు ఎంత జీవపు ఓట. నీరు ఎప్పుడు కాలువలు జీవం కాలువలు పారుతూ ఉంటాయి. సముద్రంలో ఎప్పుడు నీరు ఎట్లా ఉంటుంది, ఆరిపోవు. జీవపు సముద్రం ఉంది, అది ఎప్పుడు ఆరిపోదు.
కనుక మన జీవితంలో కూడా దేవుడిని నమ్ముకొని దేవునితోటి కానీ మనం ఉండగలిగితే, దేవుని ప్రార్థనలో మనం ఉండగలిగితే, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండగలిగితే, దేవుడు మనకేం చేస్తాడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఓట. నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు, ఏనాడు కూడా నువ్వు అధైర్యపడవు, ఎప్పుడు బాధపడవు, ఎప్పుడు సమస్యలు ఉండవు. నీకు ఆ దేవుడే తోడుగా ఉంటాడు. నన్ను నమ్ముకున్న బిడ్డలు నేను ఎన్నటికీ విడువను ఎడబాయని అంటాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని చెప్పిన దేవుడు. కాబట్టి మన ప్రతి సమస్యను దేవునికి అప్పచెప్పుకుందాం. 2 వాగ్దానాలు మనం ఎత్తిపట్టుకుందాం. కష్టంలో చేసి కూర్చుకున్నట తన ఆస్తిని వృద్ధి చేసుకును. మొదటి వాక్యము. రెండవది, ఏ కష్టం చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమికి కారణము. వ్యర్థమైన మాటలు మాట్లాడుకునుక, సైతాన్ శోధనలో పడకునుక, ఒకరితోటి జగడ మన ఆడుకాడుక, మన కార్యక్రమం మనం తప్పుగా చేసుకుంటా ఉంటే మన దేవుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. మనకు దేవుడే ధైర్యం కలుగజేస్తాడు. ఈ దినవంతా ఈ వాగ్దానాన్ని పెట్టుకొని మన ప్రతి దేవుడిని నమ్ముకొని మనం ప్రార్థిస్తే మనకి దేవుడు అన్ని కార్యక్రమాల్లో ముందు నడిపిస్తాడు. మనకు ధైర్యాన్ని దయచేస్తాడు. ప్రతి మన కుటుంబాన్ని కూడా అట్టివారి పిల్లలకు ఆశ్రయం కలుగును. అది కాబట్టి దేవుడిని మనం ప్రార్థిద్దాం. దేవుళ్ళలో మనం ఉండి ఈ 2 వాగ్దానాలు ఎత్తి పట్టుకొని ఈ రోజంతా వాటిని ధ్యానించుకుంటూ మనం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకం ఏకరీతిగా ప్రపంచం నాకు గొప్పదేగల తండ్రి, గడిచిన రాత్రి కాలం అంతే నీ సన్నిధిలో వాళ్ళు భద్రపరచుకొని ఈ ఉదయకాలం ప్రభా నాయన నిన్ను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళని స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మానవ మాటలు తండ్రి, మేము తెలియక ఏమైనా తప్పిదములు చేస్తున్నా ఎడలా మమ్మల్ని క్షమించండి. సరైన మార్గంలో నడుచుకుంటాం మీరు సాయం దయచేయండి. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభా నాయన ఈ యూట్యూబ్ ఛానల్లో ప్రభా పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశించి కాపాడండి. ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశించబడారు. అవసరం నిమిత్తమది మీరు తోడుగుండి ఆశించి కాపాడండి. ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభా నాయన ఇదిగో ప్రభా నాయన సైతాన్ శోధనలకు, సైతాన్ శక్తులకు ప్రభా తాగడని వ్యసనంలో పడిపోతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు మార్చి ప్రభా నాయన నీ మందిరంలో మ్రోగురించి ప్రార్థించి నీకు ఒక మంచి సాక్షులుగా ప్రభా బిడ్డలు ఉండేలాగా మీరు దీవించి ఆశ్రయించండి. అలాగే ప్రభా నాయన ఎంతమంది యవ్వన బిడ్డల ప్రభా కాలేజీలలో చదువుతున్నారో, దూరదేశాల్లో చదువుతున్నారో ప్రభా నాయన ఉద్యోగాల విషయాలు అయితే, చదువు విషయాలు అయితే బిడ్డలు మీరు ఆశ్రయించి కాపాడండి. నీ కృపలో భద్రపరచండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ప్రభా బిడ్డలు మీ కాపుదల్లో భద్రపరచుకోండి. అలాగే ప్రభా నాయన ఇంకా ఎంతమంది అయితే ఈ వాక్య పరిచయం చేస్తున్నారు అలాంటి వీళ్ళందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుకొనండి. వృధాపేయులన్న సంఘ కాపర్లను మీరు దీవించి ఆశించండి. వాళ్ళు చేస్తున్న పరిచయాన్ని మీరు దీవించి ఆశించి కాపాడండి. ఇదిగో ప్రభా మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు దీవించి ఆశించి కాపాడండి తండ్రి. ప్రభా నాయన దాంట్లో వాక్యాన్ని మేము చెప్పుటే కాదు కానీ దాన్ని విపులంగా ప్రభా విశదీకరించి చెప్పుటకు మాకు మంచి తెలివిని, జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. నీ చిత్తమై ఉంటే ప్రభా నీ వాక్య పరిచర్యకు మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం. అలాగే ప్రభానైనా మా ఇరువురిని మీరు దీవించి ఆశించండి. మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి. షాప్ విషయంలో సాయం దయచేయండి. దాన్ని సక్రమంగా నడిపించుకుంటే ప్రభా తెలివి, జ్ఞానాన్ని, ఓర్పును, శాంతాన్ని ప్రభా మీరు మాకు ప్రసాదించండి. అలాగే పొలం విషయంలో కూడా సాయం దయచేయండి. ఎవరైతే దాన్ని ఆక్రమించుకొని ఉన్నారో ప్రభానైనా వారికి మంచి మనసును దయచేసి మా పొలాన్ని మాకు స్వాధీనపరచలేను. పై అధికారులు ప్రభా పొలాన్ని కూడా ప్రభా సపరేట్ చేసి ప్రభా మా పొలాన్ని మాకు సాక్షి ఇచ్చలాగిన ప్రభావికి మంచి మనసును దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలానే ఆగిపోయిన ఇంటి విషయంలో కూడా మీరు సాయం దయచేయండి. ఆర్థికంగా ప్రభానైనా ఇంటిని నిర్మించుకున్నాక మీకు ఆర్థిక సాయాన్ని అందించండి. షాపులో ప్రభా చుట్టూ యొక్క బంగారు దొత్తులకు కావాలంటుంది. ఎలాంటి సైతాన్ శక్తులు సావిక ప్రభానైనా మీరు తోడుగుండి ఆశించి కాపాడగలని ఈ ఉదయకాలం సాయంకాలం నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని ప్రభానైనా యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. దాన్ని సక్రమంగా నిర్వర్తించుకునే జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. అలాగే ప్రభా నాయన మా నిమిత్తం, మా కుటుంబాల యూట్యూబ్ ఛానల్ నిమిత్తం ఎవరెవరైతే ప్రార్థిస్తున్నారో ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని ఇదిగో ప్రభా నాయన ఈ వాక్య పరిచయని ప్రభా దినదిన అభివృద్ధి చెందే భాగ్యాన్ని మీరు దయచేయగలని ఈ వాక్యం చెప్పే విధానంలో మీరే మాకు మంచి జ్ఞానాన్ని దయచేయగలని మా ప్రభును తన కుమారుడైన ప్రేయస్కి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రతి ఒక్కళ్ళకి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 2 వాగ్దానాలు మనం ఎత్తిపట్టుకొని ఈ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మన ఆయన సన్నిధిలో మనం గడుపుదాం. మనల్ని దేవుడు దీవిస్తాడు. మన బిడ్డలను కూడా ఆశ్రయించి కాపాడుతానని నమ్ముతూ మన కష్టార్జితమే మనం నమ్ముకొని మనం జీవిస్తే దేవుడిని నమ్ముకున్నవాడు, దేవునిలో ఉన్నవారికి ఎలాంటి భయము, ఆందోళన లేవని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆ వాక్యాన్ని నడుచుకుందాం. ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఆమెన్.